నేను ఈ అమ్మాయి ఇచ్చితే లేకుండా పోయింది. ఏం చేయాలి ఇప్పుడు? బండి కొనాలి. అడుగుతా బండి కావాలి, కాలేజీ పోదానికి. అమ్మ నవ్వుతున్నారు బండిని చూసి. కాదు అమ్మాయిలు మరి చిల్లర కాలేజీ కూడా నా బండి కావాలి. ఆ బండి మీద వెళ్తుంటే అందరూ నవ్వుతున్నారు. అందరూ పెద్ద పెద్ద బండ్లలో తిరుగుతుంటే నేను ఆ చిన్న బండి మీద ఎలా వెళ్ళాలి? వాళ్ళంటే డబ్బున్న వాళ్ళు బిడ్డ, వాళ్ళు ఏ ఆటైనా ఆడతారు. మన డొక్కాడితేనే డొక్కాడి. పోనీ నాకు పెద్ద బండి ఏం వద్దులే, స్కూటీ అన్నా కూడా దాన్ని నడుపుకుంటా. మరి ఆ ఎక్సెల్ బండి బా ఎలా నడిపిస్తుంది? ఏంది బ్రో అంత మాట అన్నావు? ఇన్ని రోజులు నా మీద తిరిగి. సారీ, నీకు తోడు కావాలి కదా, తప్పదు. సరేలే బిడ్డ, స్కూటీ బండి వాళ్ళు అమ్ముతారు అంటలే, తీసుకున్నా. ఈ బండి ఉందంటే మా అమ్మ బంగారం, మా బంగారు తల్లి కూర్చు కూడా ఇస్తున్నా. నెలకి అంత సంతోషంగా ఉన్నాడు చూడు. బండి దొరికిందా? గమ్మ బండి గురించి రేపు సిటీ మొత్తం తిరిగేయచ్చు. రేపు వచ్చి ఊరు మొత్తం తిరిగేస్తా. A few minutes later. ఏందమ్మా ముఖం మొత్తం కలగా ఉంది? ఏం లేదు లేరా, ఏదో కొడతాందే. ఏందన్న అమ్మ ముఖం కలగా ఉంది? ఏదో తేడా కొడుతుంది. అమ్మ బండి కొనుక్కుంది. నీకు బండి ఉండగా ఇంకో బండి కొని పెడుతుందా? నేనైతే కాలినడకని పోయి కాలినడకని వస్తున్నా. సైకిల్ కొనిపివంటే నేను కొనిపించలేదు. ఉండు చెప్తా. ఇక్కడ చెప్పాడు. అరే రే తమ్ముడు, అరే పెడతాడు పోయి బా. మీరైతే అన్ని కొనుక్కుంటున్నాను. ఏం కొని అన్నకు బండి కొని పెడుతున్నావు అంటగా? ఎవరు చెప్పారా? ఇంకెవరు చెబుతారు? అన్నయ్య చెప్పాడు. ఏందమ్మా ఉండకుండా బండి కొనిస్తున్నాను ఎందుకు చెప్పాను? బండి అడుగుతున్నా ఏం చేయాలరా? చేసేదేముంది, పాత బండి ఉంది కదా, వాడుకోమను. ఎక్సెల్ బండి వాడుకోవాలి. నేను నాకేం వద్దులే, మీరే వాడుకోండి అన్ని. నాకేం వద్దులే, మీరే కొనుక్కోండి. పోతే పోనీలేమ్మా, వాడేవద్దు వాడిని చూపిస్తున్నావు. కొనుక్కో. నీ బండి టైర్ వీకి నేను ఆట ఆడకపోతుంది. అని చేసుకొస్తేనే నీకు బండి వాడుకోదు. ఇప్పటికే మనం కొంచెం ఓవర్ చేసాం. కొన్ని రోజులు నీ బండి ఆడుకొని తర్వాత పెద్దవాడిని అయితే రండి రాద్దాం. లోపల ఇప్పుడే సౌండ్ పెట్టి చేసి వచ్చా. ఇప్పుడు వెళ్తే మనం చాలా గాలి తీస్తారు. అలా అలా తిరిగేసేద్దాం. అర్రే తమ్ముడు ఆగరా, నీకు బండి వస్తుంది, నాకు ఇంకో బండి వస్తుంది కదరా. కాలేజీ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉందిరా. ఇప్పుడు నువ్వు వస్తేనే బండి అంటుంది అమ్మ, రారా. నీకేమో కొత్త బండి స్కూటీ, నాకు పాత బండి ఎక్సెలా. నాకు అప్పుడప్పుడు ఇస్తావా? ఈడెందుకు బండి అడుగుతున్నావు? ఇప్పుడు పొన్నట్టు పోనీ తర్వాత చూద్దాం. రారా తమ్ముడు, రారా. మన తమ్ముడు అల్లే ఇంకెవడు ఉంటాడు. ఓహో, నా కొడుకులు అలా వస్తుంటే రాజులా అలాగున్నారు. మన తమ్ముడు ఇంకెవడు ఉంటాడు. అమ్మ ఇది తమ్ముడు, నాకు బండి కొనిచ్చే. అరే అన్న కళ్ళు మీరా, నాకు సర్ప్రైజా? చెయ్యి జాబురా. పెడతాను పెడతాను. బడి ఇక్కడ అమ్మ పడి పడి ఇంట్లో ఉంది పోనా బండి. అయ్యి బండి 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 బండి
అరే నువ్వు కూడా పోయి బండి తప్ప. ఏంది ఇంకా రాట్లా? రారా రే. ఒకటి సరిగా ఉంది. బండి కొనే సందర్భంలో పార్టీ ఇస్తున్నా పనిపోతున్నా పదా ఏముందిరా దుమ్మ చాలే దుమ్ పానీపూరి బాగుంటుందిరా. ఇంతకుముందు వచ్చిందేగా తిందాంపా. పానీపూరి భయ్యా బాగున్నావా? రారా బాయా పానీపూరిదా భయ్యా బాగున్నావా? బాగానే మంచిగా ఉంది. ఏ భయ్యా మరి నాకేది? నేను ఒక్క దాంట్లో తిన్నాలేరా. ఇది ఫస్ట్ నీకే. నాకు చాలు భయ్యా. ధర పదం అయ్యేవాళ్ళ కన్నా అమ్మకరా బండి కొనిచ్చింది కదా ఆ మాత్రం చెప్తే బాగోదు పదా. ప్లానింగే అన్నా ట్రైల్ ఒక్కసారి. సరదా ఎంత మెత్తగా పోతుందో. చూసుకొని రారా బండి జాగ్రత్త తీసుకురా. 2 బండ్లు వేసుకుని ఆడికి పోయేస్తున్నారా? అమ్మా ఇదిగో పానీపూరి. ఇస్తే అవుతాంతు ఇవ్వకపోతే అవుతాంతు ఈ కొడుకులు పని. మీరేం మాట్లాడరే? అంతేగా